తర్వాత 2 ఏళ్ళు కోవిడ్లో కూడా మంచి అవకాశం ఉపయోగించుకున్నాము. ప్రజలందరూ కూడా ఎవరు ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా అక్కడ సర్వీస్ అందించాము. తర్వాత అక్కడ నుంచి విజయవాడకి బదిలీ పైన సర్కిల్ 3 జోనల్ కమిషనర్గా దాదాపు సంవత్సరం రోజులు అక్కడ పనిచేశాను. సర్కిల్ 3లో జోనల్ కమిషనర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో చేశాను. అక్కడ ఒక సంవత్సరం తూర్పు నియోజకవర్గంలో సేవలు అందించాను. అలాగే బద్వేలు మున్సిపాలిటీలో మన సాధారణ ఎలక్షన్స్లో బద్వేల్లో కూడా మంచి సర్వీస్ అందించేసి అక్కడ కూడా శానిటేషన్ ప్రజలకి బద్వేలు మున్సిపాలిటీ అక్కడ చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది చెప్పేసి మళ్ళీ బదిలీ చేయడం జరిగింది. ఆ సాధారణ బదిలీలో భాగంగా నాకు మళ్ళీ బద్వేలు నుంచి ఇక్కడికి ఆదోని పురపాలక సంఘానికి బదిలీ చేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆదోని పుర ప్రజలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు కృష్ణ. కొత్తగా ఆదోని పురపాలక సంఘంలో కమిషనర్గా ఛార్జ్ తీసుకుని ఇవాళ ఒక గురుతర బాధ్యతగా ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అయ్యాను. దానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరు కూడా ఆదోని పట్టణంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడా పురపాలక సంఘానికి సహకరించాలి. అలాగే ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి నిబంధన కూడా పాటిస్తూ మీ వంతు సహకారాన్ని, ముఖ్యంగా ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత అనేది కూడా మంచిగా చేయాల్సి ఉంటుంది. అది చేసినప్పుడే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఆర్థికంగా కూడా ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తూ ఇక్కడ నుంచి ఇచ్చేటువంటి ప్రతి సేవను కూడా మీరు పొందాలని ఆకాంక్షిస్తూ నా ద్వారా ప్రతి ఒక్క సర్వీస్ మీరు అందరూ పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, కొత్తగా జాయిన్ అయినటువంటి కమిషనర్ అండి.